చాలా ఇయర్స్ తర్వాత గోదావరి నది చూడ్డానికైతే వెళ్తున్నాము. మా పిల్లలు పుట్టినప్పటి నుండి ఎప్పుడూ వెళ్ళలేదు. వాళ్ళకి చూపించలేదు. సో, మేమైతే మ్యారేజ్ అయిన స్టార్టింగ్‌లో అయితే వెళ్ళినాము. కాకపోతే అప్పుడు ఫుల్లు గోదావరి వస్తుందనమాట. అందుకని చెప్పేసి ఇంక దూరం నుండి చూసొచ్చేసినాము. ఇక్కడ మనం వెళ్ళే దారిలో మనకు లెఫ్ట్ సైడ్‌లో సమ్మక్క సారక్క జాతర జరిగే ప్లేస్ అయితే ఉంది. సో, మనకు స్టార్టింగ్‌లోనే గంగమ్మ అలాగే శివుడిదైతే పెద్ద విగ్రహం అయితే ఉంటది. అంటే గంగమ్మది చిన్న గుడి లాంటిదైతే ఉంటదనమాట. శివుడిది పెద్ద విగ్రహము. అక్కడ కనిపించే బ్రిడ్జ్ దగ్గర నుండి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసి వెళ్ళిపోయినాము. సో, ఇప్పుడైతే గోదావరి ఎక్కువ ఏమీ రావట్లేదు. చిన్న చిన్న పాయల్లాగా అంటే చిన్న చిన్న కాలువల్లాగా అయితే వస్తుంది. సో, ఇక్కడికి ఎలాగో వచ్చినాం కదా అని చెప్పేసి స్నానం అయితే చేస్తున్నాము. మా చోటు ఎక్కువసేపు ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిండు కానీ సో తక్కువ టైం ఉండడం వల్ల ఎక్కువసేపు మేము ఇక్కడ ఉండలేకపోయినాం అనమాట. అండ్ మేము లాస్ట్ మా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు వాగులో బాగా ఎంజాయ్ చేసిండు కదా, అట్లా చేద్దామని చెప్పేసి అనుకున్నాడు కానీ ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోయినాం అనమాట. వెళ్ళే టైంలో ఇట్లా గంగమ్మని అట్లనే శివుడిని అయితే దర్శనం చేసుకొని నెక్స్ట్ మనం వచ్చే టైంలో సమ్మక్క సారక్క అది చూసినాం కదా, ఆ ప్లేస్కి అయితే వచ్చినాము. ఇక్కడైతే లోపల చాలా పెద్ద ఉంది, అసలు చాలా అంటే చాలా పెద్ద ఉంది. అట్లాగనే సమ్మక్క సారక్క పగిడిద్దరాజు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క గద్దె టైప్లో ఉందన్నమాట. సో, మిట్ట మధ్యాహ్నం ఎండ అయితే ఘోరంగా కొడుతుంది, కింద కాళ్ళు కూడా కాలుతున్నాయి కాబట్టి తొందరగా దర్శనం చేసుకుని అయితే ఈ ప్లేస్ నుండి అయితే బయటికి వచ్చేసినాము. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది. సో, అదే రోజు ఈవినింగ్ టైంలో కొంచెం అలా బయటికి అయితే వచ్చినాము. సో, ఇదంతా కూడా గోదావరి కనిలో లక్ష్మీనగర్ షాపింగ్ ఏరియా అనమాట. స్టార్టింగ్లో అయితే వీడియో తీసిన రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో స్టార్టింగ్లో అయితే వీడియో తీసిన కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక షాప్స్ అన్నీ చూసిన తర్వాత వీడియో తీయడం అయితే మర్చిపోయినా. ఎందుకంటే మనకు కావాల్సినవి అన్నీ కనబడతాయి కదా, శారీలు డ్రెస్సెస్ జ్యువెలరీ. సో, అవన్నీ చూసిన ఎగ్జైట్మెంట్లో వీడియో తీయడం అయితే మర్చిపోయినా అనమాట. సో, ఇదంతా షాపింగ్ ఏరియా ఫుల్ రద్దీగా అయితే ఉంటుంది. ఇక్కడైతే చాలా సఫకేటింగ్ అయితే ఉన్నది. సో, షాపింగ్ ఏరియా కాబట్టి సో బయటికి వచ్చిన తర్వాత అయితే కొంచెం ఊపిరి తీసుకున్నట్టుగా అయితే అయిందనమాట. చాలా అంటే చాలా కూల్గా ఉంది బయట. సో, ఇక్కడ నుండి అయితే నెక్స్ట్ మనము రామాలయానికి అయితే వెళ్తున్నాము. రామాలయం అయితే నేను ఒక 2-3 టైమ్స్ అయితే వెళ్ళుంటా అనమాట. సో, ఇదైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది రామాలయము. మేము లోపలికైతే వెళ్ళలేదు, జస్ట్ బయట నుండే అలా చూసి వచ్చినాము. అంటే చాలా ఇయర్స్ అయింది కదా, ఎలా ఉంది ఏంటి అనేది జస్ట్ బయట నుండి అలా చూసి వచ్చినాము. ఇక్కడ రిటర్న్లో ఒక చౌరస్తా దగ్గరనైతే ఇట్లా మైనింగ్ రిలేటెడ్ అయితే పెట్టిండ్రు. అంటే వాళ్ళు బొగ్గును తవ్వినట్టు ఎత్తినట్టు ఇట్లా పెట్టిండ్రు అనమాట. అది చాలా బాగుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మన జర్నీ వచ్చి గోదావరి కని నుండి పోచమ్మ టెంపుల్కి అనమాట. ఊరు వచ్చేసి పెద్దరాసపల్లి పోచమ్మ టెంపుల్. సో, అక్కడైతే చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ వచ్చి ఆ మొక్కులు తీర్చుకుంటారనమాట. ఆ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ అట. చాలా సార్లు అయితే వెళ్తారు, వెళ్ళిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ అయితే వెళ్తారనమాట. మనకు వెళ్ళే దారిలో మైనింగ్ ఏరియా అంతా, ఇదంతా కూడా మైనింగ్ ఏరియా. అంటే ఈ అదేంటిది మైనింగ్ వర్క్ జరుగుతుంది కదా, ఆ బొగ్గు బావులు అనమాట. ఇదంతా ఓపెన్ కాస్ట్ ఏరియా. సో, ఘోరంగా డస్ట్ అయితే ఉంది. సో, మనకు రైట్ సైడ్లో అయితే సోలార్ ప్యానెల్ అనమాట, ఫ్రీ పవర్ కోసం అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే పొలాలు అయితే స్టార్ట్ అయినాయి. ఈ గ్రీనరీని చూస్తే ఆ హ్యాపీనెస్ అది ఆటోమేటిక్గా ఎక్కడి నుండి వస్తుందో ఏమో తెలియదు కానీ సో ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. ఆ తర్వాత చిన్న చిన్న కొండలు, ఈ కొండలు అయితే చాలా వెరైటీగా ఉన్నాయి, ఎవరో డిజైన్ చేసినట్టుగానే ఉన్నాయన్నమాట, చాలా వెరైటీగా ఉన్నాయి. ఫైనల్గా అయితే మనం పోచమ్మ టెంపుల్కి అయితే వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు వచ్చినా కూడా వాళ్ళ వెహికల్ అయితే ఈ పోచమ్మ టెంపుల్ చుట్టూ తిరిగిన తర్వాతనే సైడ్కి అయితే ఆపుతున్నారు. సో, అందుకే మా వెహికల్ కూడా అట్లనే చుట్టూ ఒక రౌండ్ తిప్పిన తర్వాత సైడ్కి అయితే ఆపినరనమాట. ఇప్పుడు మేమైతే మర్రి చెట్టు కిందకి అయితే వచ్చినాము. నేను ఇక్కడికి రావడము సెకండ్ టైము. ఇది చాలా పెద్ద మర్రి చెట్టు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ మర్రి చెట్టు కిందనే ఉన్నాము కానీ సో వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికే పైన అయితే స్నేక్ వచ్చిందనమాట. అందుకని చెప్పేసి ఈసారి అయితే వేరే సైడ్కి అయితే ఉన్నాము. సో, వచ్చిన తర్వాత ఒక సైడ్కు సెటిల్ అయిన తర్వాత బోనం వండడం అయితే స్టార్ట్ చేసినాము. సో, పైన అయితే అన్ని రకాల చెట్లు తెలిసినవి రెండే, ఒకటి మర్రి చెట్టు, ఇంకొకటి వేప చెట్టు, ఇంకా వేరే వేరే చెట్లు కూడా ఉన్నాయి. అవన్నీ ఇట్లా అల్లుకున్నాయి అన్నమాట. మనకు వర్షం పడినా కూడా ఎక్కువ వాటర్ రావు, అలాగే ఎండ కొట్టినా కూడా ఎక్కువ ఎండ కొట్టదు అనమాట. సో, ఫైనల్గా అయితే మనకి బోనం వండడం అయితే అయిపోయింది. సో, బోనం బొట్లు పెట్టి కొంచెం
వేపాకులు అవన్నీ కట్టిన తర్వాత దీపం అయితే పెట్టేసి ఇప్పుడు పోచమ్మ దగ్గరికైతే తీసుకెళ్తున్నాము. సో ఈ బోనం సమర్పించిన తర్వాత అంటే ఎవరి శక్తి మేరకు వాళ్ళు కొబ్బరికాయ కొట్టడమా, కోడిని కోయడమా, లేకపోతే మేక, గొర్రెన, సో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అట్లా బోనం సమర్పించిన తర్వాత బయట అయితే ఇట్లా కోళ్ళను, గొర్రెలను అట్లా కోస్తారనమాట. సో ఈ మొక్కు తీర్చుకున్న తర్వాత వచ్చి ఇక్కడ మళ్ళీ ఇక వంటలు తినడం కోసము స్టార్ట్ చేయడం అనమాట. సో వంటలన్నీ కూడా స్టార్ట్ అయినాయి. అస్సలు ఫైనల్‌గా వంటలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇట్లా మనం ఏమి వండుకున్నా, లాస్ట్‌కు పప్పు వండుకున్నా, లేదంటే మామిడికాయ పచ్చడితో తిన్నా కూడా అందరం ఒక దగ్గర ఇట్లా కలిసి తింటే ఆ ఫీల్ వేరేలాగా ఉంటుంది. సో అందరం ఒక చోట కలిసి ఇలా వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంటు ఇక్కడ. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ జర్నీ వచ్చి మా పొలం దగ్గరికి నెక్స్ట్ వీడియో పెడతా.